చాప్టర్ 37 and verse 34. అందరం కలిసి చదువుకుందామా? ఆదికాండము 37-34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, తండ్రి అయిన యాకోబు వృద్ధాప్యంలో ఏడుస్తా ఉన్నాడు తన కుమారుని గురించి. ఏంటి కారణం? ఇంట్లో ఉన్న పిల్లలే అందరూ కలిసి ఉన్నారు, కానీ అసూయ వాళ్ళల్లో ఉంది. అసూయ వాళ్ళల్లో ఉంది. 12 మందిలో ఒకరంటే ఒకరు ఒకరి గురించి ఇతరులందరూ అసూయ కలిగి ఉన్నారు. ఒకే కడుపున పుట్టిన వారే, ఒకే తల్లిదండ్రులు నిర్మించిన ఇంటిలో ఉన్నారు, ఒకే చోట పడుకుంటున్నారు, ఒకే ఇంట్లో తింటున్నారు, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారే, కానీ ఒకరిని గురించి అందరికీ అసూయ కలిగి ఉంది. ఈనాడు యవనస్తులు పరలోకపు తండ్రికి పుట్టిన వారమే, రక్షణ పొందిన మనందరము దేవుని పిల్లలమే. ఈనాడు ఒకరంటే ఒకరికి సరిపోదు. ఒకరు పాట పాడితే ఇంకొకరికి సరిపోదు, ఒకరు వాయిద్యాలు వాయిస్తే ఇంకొకరికి సరిపోదు, ఒకరు దేవుని పరిచర్యలో ఉంటే ఇంకొకరికి సరిపోదు. యోసేపును బట్టి, యోసేపు మీద అసూయ ద్వేషము ఇతరుల పిల్లలకు కలిగిన కారణాన్ని బట్టి ఈనాడు యాకోబు తన కుమారుని గురించి అంగలారుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. బయట బాగున్నట్లే ఉన్నారు వారు, కానీ లోపట అంత బాగలేరు. ఇంట్లో బాగున్నట్టు కనపడుతున్నారు, కానీ